హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? చీకటి అయితే చంద్రుడు రాజు, తెల్లారితే సూర్యుడు రాజు. ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవే ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. జీవితాన్ని గొప్పగా ఊహించుకొని బతకడం కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకొని బతకడమే గొప్ప. విలువైంది విలువ తెలియని వారికే దొరుకుతుంది అని అంటారు, కానీ అది అబద్ధం. అందరికీ దొరుకుతుంది. విలువ తెలిసినోడు కాపాడుకుంటాడు, తెలియనివాడు వదులుకుంటాడు. మోసం చేయాలనుకున్నవాడు మంచితనం నటిస్తాడు, వంచాలనుకున్నవాడు వినయం నటిస్తాడు. కానీ నిజాయితీగా ఉండేవాడు పొగరుగానే ఉంటాడు, నీకు నచ్చినా నచ్చకపోయినా. అడుగడుగునా అవకాశవాదులు, అవసరం కోసం నటించే మనుషుల్ని చూశాక లోకం పోకడ తెలియని బాల్యపు జీవితమే అందంగా అనిపిస్తుంది. నీ గెలుపు మార్గాన్ని నువ్వే కనిపెట్టాలి, ఎందుకంటే నీ ముందు ఎవరూ నడవరు, నిన్ను అనుసరిస్తారు అంతే. నమ్మకం అయినా గౌరవం అయినా ప్రాణమైనా ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బతకడం గొప్ప కాదు, నిజాయితీగా బతకడం గొప్ప. కొన్నిసార్లు మనం మంచికే మాట్లాడినా వినేవారికి అవి మరోలా అర్థమవుతాయి. అలాంటప్పుడే అనిపిస్తుంది, మాటల్లోనే తప్పు ఉందా లేక మాట్లాడడంలోనే తప్పు ఉందా అని. ప్రశాంతమైన మనసుకు మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా పెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళుని తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు, మరింత జాగ్రత్తగా నడవడం మొదలు పెట్టాలి. మీ మార్గంలో గోతులు తవ్విన వారికి కృతజ్ఞతలు తెలపండి, ఎందుకంటే మీరు దూకడం నేర్చుకున్నది వారి వల్లే కదా. జీవితంలో అందరి ప్రేమలు అనుభవించిన తరువాత ఒకసారి వెనక్కి తిరిగి చూడు, తల్లి ప్రేమకు మించినది ఏదీ కనిపించదు. మనం మాట్లాడే మాటల్లో న్యాయమైనా ఉండాలి లేదా నిజమైనా ఉండాలి. తప్పుడు మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకుంటే మీ మనస్సాక్షికి జవాబు చెప్పాల్సి వస్తుంది ఏదో ఒకరోజు. పెరిగే మన సంపద మంచితనానికి అలంకారం అవ్వాలి, కానీ అహంకారానికి మూలం కాకూడదు. కోపంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పకూడదు, సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానం ఇవ్వకూడదు, ఒత్తిడిలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. నీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకొని పైకి చూస్తూ నడవకు. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంది. ముళ్ళులా నీ కాలికి గుచ్చుకొని నీ చేయితోనే తీసుకునేలా చేస్తుంది. తల్లి చూపించే ప్రేమకు, తండ్రి ఇచ్చే ధైర్యానికి, సోదరి చూపించే ఆప్యాయతకు, భార్య కురిపించే అనురాగానికి ప్రత్యామ్నాయం ఉండవు.
పడిపోవడం తప్పు కాదు. పడిన చోటే ఉండిపోవాలా, పైకి లేచి అందనంత ఎత్తుకు ఎదగాల అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సానుకూలంగా ఆలోచించు. నీ మనసు ఏం చెప్తుందో విను, దాన్ని అనుసరించు. చిన్న చిన్న ఆనందాలను కూడా ఆస్వాదించు. ఎప్పుడు మన చుట్టూ ఉంటున్నారని అందర్నీ అతిగా నమ్మొద్దు. ఎందుకంటే చుట్టూ చేరి భజన చేసిన వాళ్ళే ముందు ముంచేస్తారు. నీకు ఎప్పుడు ఏది దక్కాలో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. అందుకే నువ్వు కోరిందల్లా దక్కలేదని దేవుడిని నిందించకు. ఒకటి దక్కలేదంటే అంతకంటే మంచిది ఆ దేవుడు నీకు సిద్ధం చేసే ఉంటాడు. ఒకరిని ఇష్టపడటం అంటే వాళ్ళు మనల్ని సంతోష పెడితేనే ఇష్టపడటం కాదు, బాధ పెట్టినా కూడా ఇష్టపడాలి. అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. వ్యక్తిత్వం లేని వారి మాట, మనస్తత్వం లేని వారి ప్రేమ, స్థిరత్వం లేని వారి సలహాలు నమ్మితే జీవితంలో విషాదమే మిగిలేది. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ పలకరించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనకు మనమే ఓదార్చుకోవాలి. మన అనుకున్నప్పుడు కొన్ని పరిస్థితులను సర్దుకుపోవాలి. మనిషి బంగారంలా ఉంటే సరిపోదు, మనసు బంగారంలా ఉండాలి. బంగారం విలువ దాని క్యారెక్టర్లను బట్టి, మనిషి విలువ తన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. కష్టంలో ఉన్నప్పుడు అవతలి వాళ్ళ మాటలు గమనిస్తూనే ఉండు. ఎప్పుడో ఒకప్పుడు గర్జించే అవకాశం తప్పకుండా వస్తుంది. అప్పుడు ఎవ్వరినీ విడిచిపెట్టకు. అర్థం చేసుకునే బంధం తోడుగా ఉంటే జీవితం బాగుంటుంది. ఎందుకంటే ఇష్టపడటం తెలిసిన మనసుకి ఇబ్బంది పెట్టడం తెలియదు గనుక. నేల నుండి చెట్టు, చెట్టు నుండి ఫలాలు వస్తాయి. అలాగే తల్లిదండ్రుల నుండి పిల్లలు, పిల్లల నుండి సంతోషం రావాలి. కష్టాలు, బాధలు, కన్నీళ్లు రాకూడదనేంతగా ప్రేమించండి. ఎదుటి వాళ్ళను విమర్శించే ముందు ప్రతి మనిషి తనను తాను ప్రశ్నించుకోవాలి. మనకు వాళ్ళను విమర్శించే అర్హత ఉందా లేదా అని. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.